చిత్తూరు జిల్లా చిత్తూరు నగరం నడిబొడ్డున పొన్నియమ్మ వీధిలో ఉన్న స్వయంభువు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన వేల కోట్లు విలువ చేసే దేవుడి మాన్యం భూములు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయని ప్రముఖ న్యాయవాది జయకుమార్ అన్నారు. దేవుడి మాన్యం ద్వారా వచ్చే ఆదాయం ఆలయానికి చేరడం లేదని తెలిపారు. భావితరాలకు ఆదర్శవంతంగా ఉండాలంటే దీనిపై ప్రతి ఒక్క హిందువు స్పందించి చెయ్యి కలిపి పోరాటానికి ముందుకు రావాలని జయకుమార్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. ఘనమైన చరిత్ర కలిగిన ఈ ఆలయ ఆస్తులను కాపాడాలని కోరారు. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జాగో హిందూ. ఎందుకంటే మన చిత్తూరు నగరంలో పురాతనమైనటువంటి స్వయంభూగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి పొన్నియమ్మ గుడి వీధిలో ఉండే దేవాలయం గురించి మనకు అందరికీ తెలిసిందే. ఆ ఆంజనేయ స్వామి దేవాలయానికి చిత్తూరు మండలం చిత్తూరు రెవెన్యూ విలేజ్ అకౌంట్స్ లో సర్వే నంబర్ 73లో 86 సెంట్లు, సర్వే నంబర్ 396లో 17 సెంట్లు, సర్వే నంబర్ 459లో 1 ఎకరా 70 సెంట్లు, సర్వే నంబర్ 460లో 1 ఎకరా 70 సెంట్ల ఆస్తి, 4 ఎకరాల 43 సెంట్ల విలువైనటువంటి కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తి ఉంది. కానీ ఈ ఆస్తి నుంచి దేవాలయానికి ధూపదీప నైవేద్యానికి కానీ, పూజలకు కానీ, కైంకర్యాలకు కానీ ఎలాంటి సొమ్ము అందటం లేదు. ఇవన్నీ కొందరు పెద్ద మనుషుల జోబుల్లోకి వెళ్తా ఉన్నాయి. ఉదాహరణకి హై రోడ్ లో ఉన్నటువంటి ప్రముఖ నగల దుకాణం కూడా 5 లక్షల రూపాయల దాకా రెంట్లు ఇస్తున్నారని చెప్పి తెలిసింది. కానీ 5 పైసలు కూడా స్వామివారి హుండీలోకి వెళ్ళట్లేదు. ఇలాగా చాలా దుకాణాలు, ఆంజనేయ స్వామి ఆస్తులు చాలా దుకాణాలు వెలుస్తున్నాయి. అందులో నుంచి వచ్చే ఆదాయము ఆంజనేయ స్వామికి చేరట్లేదు. మన దౌర్భాగ్యం ఏంటంటే చిత్తూరు నగర కేంద్రంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు మారుతూ ఉన్నా, పాలక మండళ్లు మారుతూ ఉన్నా, అందరూ నిద్రావస్థలో ఉన్నారు, అచేతన స్థితిలో ఉన్నారు. వీరందరినీ బజరంగ్ దళ్ ఆంజనేయ స్వామి ఏ విధంగా అయితే జూలు విధిలించి ఈ తన కార్యాన్ని రామకార్యాన్ని నెరవేర్చాడో ఆ విధంగా ఇక్కడ ఉన్న చిత్తూరు నగరంలో ఉన్నటువంటి హిందూ సమాజం అంతా ఆంజనేయ స్వామి చైతన్యంతో, ఆంజనేయ స్వామి మీద భక్తితో ఈ ఆంజనేయ స్వామి ఆస్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లోని ప్రభుత్వ అధికారులకు తెలియజేసేది ఏంటంటే ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధపడినటువంటి ఆస్తిని శ్వేతపత్రం విడుదల చేయండి. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ విధంగా దురాక్రమణ చేసుకున్నారు, ఎవరెవరు ఏ విధంగా ఎన్క్రోచ్మెంట్ ఉంది అనే విషయాన్ని తెలియజేయండి. ఎవరెవరు ఆంజనేయ స్వామి దేవాలయపు మాన్యపు భూముల్లో నుంచి ఎంత లబ్ధి పొందుతున్నారని చెప్పి కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. అంతేకాకుండా పాలక పక్షానికి నా యొక్క వినతి ఏంటంటే మనం భావితరాలకి ఆదర్శవంతంగా ఉండాలి అంటే దేవాలయ మాన్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. పాలక పక్షంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే తప్పనిసరిగా అది ఎవరైనా ఉండి వారి మీద ఉక్కుపాదం మోపి వారి చెర నుంచి ఆంజనేయ స్వామి దేవాలయ మాన్యపు భూములను విడిపించి అందులో నుంచి వచ్చే ప్రతి పైసా ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి చెందే విధంగా చూడాలని చెప్పేసి కోరుతున్నాం. ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయం. గతంలోనే టిప్పు సుల్తాన్ కూడా ఈ ప్రాంతంలోకి వచ్చి స్వామి వారి ఆశీస్సులు తీసుకుపోయినట్టు చాలా మంది స్థానికులు, మా సీనియర్ ఎస్ఆర్ త్యాగరాజన్ అడ్వకేట్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. గతంలో ఎస్ఆర్ త్యాగరాజన్ వారి ద్వారా ఆలయ అభివృద్ధి చాలా బాగా జరిగింది. వారి స్ఫూర్తితో ఆంజనేయ స్వామి మీద భక్తితో ఈ ఆలయ భూముల పరిరక్షణకు మేమంతా ముందుంటాము. కాబట్టి అందరం కలిసి ఈ దేవాలయపు భూముల్ని పరిరక్షించుకుందాం. జై హింద్, జై శ్రీరామ్. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities. Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome all these meritorious students into Adi Shankara as a successful students. Transform your dreams into reality with Adi Shankara College of Engineering and Technology, Gudur, Tirupati District, Andhra Pradesh, India.